తెలంగాణ రాయదుర్గంలో ఒక విలాసవంతమైనటువంటి అపార్ట్మెంటులో బాత్రూమ్ లో ఫోన్ లో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొడాలి నానికి మరియు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి పార్టీలకు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి ఫలితాలు వచ్చిన రోజు ఏ విధంగా ఆనందంతో కేరింతలు కొట్టారో అటువంటి ఒక సంఘటనే పొద్దున తెలంగాణ రాయదుర్గంలో జరిగింది. అదేమిటంటే కార్యకర్తలు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నటువంటి వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. తెలంగాణ రాయదుర్గంలో ఒక విలాసవంతమైనటువంటి అపార్ట్మెంటులో భోగాలు అనుభవిస్తూ గన్నవరంలో భూ కబ్జాలకు పాల్పడి రకరకాల కేసులు ఎదుర్కొంటున్నటువంటి వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు గన్నవరం నుంచి పారిపోయి తెలంగాణలోని ఒక విలాసవంతమైనటువంటి అపార్ట్మెంట్ లో తలదాచుకుంటూ ఉంటే ఈ రోజు పొద్దున ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఆయన మీద BNS 141, 308, 351 రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా ఒకటి నమోదైనట్లు తెలుస్తా ఉంది. అరెస్టు చేసినటువంటి సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అందుతా ఉంది. ఏమంటే ఆయన బాత్రూమ్ వెనక నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకొని నోటీసు ఇవ్వడంతో నేను బట్టలు మార్చుకొని వస్తానని లోపలికి పోయి తలుపేసుకొని ఎంతసేపటికి రాకపోగా ఆ తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అతన్ని అరెస్టు చేశారనేటువంటి సమాచారం కూడా వస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి న్యాయ నిపుణులు ఇతను ఖచ్చితంగా రిమాండ్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పట్లో వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పాపాలు పండింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల శిక్ష పడడం గ్యారంటీ, ప్రూవ్ అవ్వడం గ్యారంటీ. అతని రాజకీయ సమాధి కూడా ఈ కేసుతోనే ముగిస్తుంది అని కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ క్యాడరు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఇక చూడాలి, మరి ఈయన రిమాండ్కి వెళ్తాడా లేదా బెయిల్ కింద బయట వస్తాడా? ఇది ఒకటే కాదు, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఒకవేళ ఒక కేసు నుంచి తప్పించుకున్నా కూడా మరొక కేసులో నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా రిమాండ్కి అయితే పంపించే అవకాశాలు ఉందని తెలుగుదేశం క్యాడరు అనుకుంటున్నారు. మరి వాళ్ళ ఆశ నెరవేరుతుందా లేక ఎప్పటిలాగే నోటీసులు తీసుకొని బయటకు వస్తాడా వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఆయన గచ్చిబౌలి నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన బాత్రూమ్ లో ఫోన్ లో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొడాలి నానికి మరియు సజ్జల రామకృష్ణారెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా స్టేషన్ కాడికి వస్తారా లేదా ఆల్రెడీ బెయిల్ కోసం అప్లై చేశారా అనేది చూడాలి. మరి ఈ ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ క్యాడరు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.